ఐదేళ్ల వైసీపీ రాక్షస పాలన చివరిలో చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేసి ఏడాది పూర్తయిందని తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ గత చేదు అనుభవాన్ని గుర్తు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్సీ మునికృష్ణ, చేజర్ల మనోహరాచారి, గంధం బాబు, చెంగయ్య, రామచంద్రయ్య, మునిశేఖరాచారి తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ వైకాపా కుట్ర రాజకీయ పాలనను రాష్ట్ర ఓటరు ప్రజానికం అంతం చేసేందుకు నడుం బిగించి ఓడించి సాగనంపారని గతాన్ని గుర్తు చేశారు. ప్రజలు కోరే ఆదర్శవంతమైన పాలనను నేడు కూటమి పాలన అందిస్తున్నదని కొనియాడారు. విజయవాడ వరద బీభత్సంలో చేసిన వైకాపా కుట్రలను విమర్శించారు. దీనికి సంబంధించి ఎన్నో విషయాలపై ప్రెస్ నోట్ మీడియాకు అందించారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్నో కంపెనీలను కానీ అభివృద్ధిని కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చంద్రబాబు నాయుడు గారి యొక్క సేవల్ని ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిపాలనలో కానీ ప్రతిపక్ష నేతగా కానీ ఆయన చేసిన కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా అభివృద్ధి బాటలో ఈ రాష్ట్రాన్ని విభజన అయినాక ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఏదైతే రాష్ట్రానికి రాజధాని లేదు, అదేవిధంగా అసెంబ్లీ లేదు, శాసనమండలి లేదు, ఈ విధంగా కష్టాల కడల నుంచి గట్టెక్కించే విధంగా పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో విభజనైన ఈ రాష్ట్రానికి అనేక వసతులు కల్పించడమే కాకుండా ఒక రాజధాని అమరావతి నిర్మాణం కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేసి మన్ననలు పొందిన ఒక ఏదైతే ప్రజాసేవకు నిలువెత్తి నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలోనే ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటారు. ప్రజలకు సేవ చేసే దాంట్లో ఎవరైనా నిన్న మీరు చూశారు, వరద తాకిడికి విజయవాడ ఇబ్బంది పడితే ఏ విధంగా 9-10 రోజులు అక్కడనే ఉండి ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ విధంగా నిలబడి ప్రజాసేవ అంటే ఇది, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతంగా ఏ విధంగా పనిచేయాలి, ఆ వయసులో కూడా 70+ కూడా ఆయన ఏ విధంగా పనిచేయాలి అనేది ఎవరు చేయలేరు. ఆ విధంగా కష్టాలు వచ్చినప్పుడు ప్రజలకు వెన్నంటి ధైర్యం చెప్పిన నేత చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారో సంవత్సర కాలమైంది. ఆ రోజు జరిగిన సంఘటన చూస్తే మన దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గురించి అలాంటి నిబద్ధత గల పరిపాలన అందించిన నాయకుడిని అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి 70 దేశాలలో ప్రజలందరూ కూడా ఆయనకు బాసటగా నిలిచారు. విడుదలైనాక ఆయన ఏదైతే విడుదలైతే అక్కడి నుంచి ఇంటికి చేరాలంటే మరుసటి రోజు 12 గంటలు పట్టింది ఆయన అక్కడికి చేరడం. అంటే ఆ విధంగా ప్రజల యొక్క అభిమానాన్ని చురుగన్న నేత చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా రాష్ట్రంలో ఆ రోజు అల్లకల్లోలమైన పరిపాలన ఏ విధంగా చేశాడో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన వాళ్ళ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా దీన్ని కూడా రుజువు చేయలేకపోయారు. అదేవిధంగా ఏదైతే అక్రమ కేసు పెట్టారో కేసులో ఇరికించింది కూడా అరెస్టు చేసిన తర్వాత కేసులో పేరు పెట్టే దీనికి దిగజారంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాక దేశంలో ఉన్న తెలుగువారే కాక ఇతర భాషా రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుని తీవ్రంగా కూడా ఖండించింది మనం చూసాం. టెర్రరిస్టు పాలన తలపించే విధంగా 5 ఏళ్ళు వైసీపీ పాలన జరిగిందనేది మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి ఈరోజు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ గెలిపించి
జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఒకసారి ఈ సందర్భంగా కూడా తలుచుకుంటూ, మా యొక్క చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజలను కూడా, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి కోసం తప్పించే మనస్తత్వం. ఈ రాష్ట్రం కోసం మీరు చూశారు, ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చే దిశగా మొదటి సంతకాలు 5 నెలల పైన పెట్టి ఏ విధంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా చేయడమే కాకుండా ఈరోజు చూస్తే అనేక విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణమే కాకుండా అనేక విధాలుగా కూడా వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వాళ్ళ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ విధంగా అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి వీళ్ళు దాన్ని మభ్యపెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారిపైన అక్రమ కేసు పెట్టి వేధించి, ఇతను నేరస్తుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన్ను కూడా జైల్లో ఉంచాలి ఏదో ఒక కేసు పెట్టి అని అన్ని రోజులు కూడా జైల్లో ఉంచడం జరిగింది. కానీ ప్రజల యొక్క ఆకాంక్ష, శ్రీవారి యొక్క ఇలవేల్పు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ వర్గాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ఖండించడం జరిగింది. ఈ విధంగా గతంలో ఎప్పుడు కూడా జరగల. ఇలాంటి దీనికి సంబంధించి మనం ఒకసారి చూస్తే రాష్ట్రంలో ప్రజాభిమానాన్ని చురగొన్న నేతగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగు ప్రజలు ఉన్నంత కాలం కూడా ఆయన చేసిన సేవలు మరవలేరు. ఈరోజు చూశారు, వరదల్లో ఇబ్బంది పడుతూ ఉంటే జేసీబీ పైన ప్రయాణం చేసి వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు నిత్యావసర సరుకులు కానీ ఆయన పిలిపిస్తే కోట్లాది రూపాయలు ఈరోజు విరాళంగా రావడమే కాకుండా లక్షలాది మందికి అక్కడ భోజన వసతులు కానీ నిత్యావసర సరుకులు కానీ ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఆయన ఒక పిలిపిస్తే ఏ విధంగా స్పందిస్తారనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ వరద ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో జరిగిన ఇబ్బందుల పట్ల అందరూ కూడా సినీ నటులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా స్పందించి ఈరోజు ఆయన పిలుపు అందుకొని ఏ విధంగా స్పందించారో మనం చూస్తాను. ఈరోజు జరిగిన సంఘటనలు అరెస్ట్ అయిన అప్పుడు చూస్తే మా అందరినీ కూడా తిరుపతిలో ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. కనీసం నిరసన చెప్పేదానికి కూడా లేకుండా శ్రీవారి పాదాల చెంతకెళ్ళి ప్రార్థన చేసుకోవాలంటే కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. దేవుని ఫోటో ఎత్తుకొని ఆయన ధ్యానిస్తూ అలిపిరి వరకు పోవాలంటే కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి, ఈస్ట్ పోలీస్ స్టేషన్ తరలించడం. ఉదయాన్ని నుంచి పార్టీ నేతలు అందరిపైన తిరుపతిలో ఏ విధంగా ఎమర్జెన్సీని తలపించే విధంగా ఆ రోజు ప్రయత్నించడమే కాకుండా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేయడం, పార్టీ శ్రేణులంతా భయోభ్రాంతులు చేయడం, నిరసన కార్యక్రమాలకి శిబిరాలు వేసుకుంటా ఉంటే ఆ శిబిరాలన్నింటినీ కూడా తొలగించడం, పోలీసుల ద్వారా భయభ్రాంతులు చేసి ఎట్టయినా దీన్ని అణిచివేయాలనే దీంతో ఎంత ప్రయత్నించినా కూడా పార్టీ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎక్కడ కూడా వెనకడుగేలా. ఆయన జైలు నుంచి బయట వచ్చే వరకు కూడా ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అక్రమంగా అరెస్ట్ని ఖండిస్తూ నిరసన దీక్షలు, రిలే నిరాహార దీక్షలు లక్షలాదిగా ఈ రాష్ట్రంలో జరిగింది మనం చూసాం. అదే పార్టీలో ఉన్న చాలామంది కూడా ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి చేసిందనేది బయట చెప్పకపోయినా కూడా ఎవరికి వాళ్ళు కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పి. ఎందుకంటే తమిళనాడులో చూసాం మనం, రాజకీయ కక్షలతో గవర్నమెంట్ వస్తే గతంలో కరుణానిధి అరెస్ట్ కానీ, జయలలిత అరెస్టులు కానీ ఇవన్నీ చూస్తే అక్కడ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరగల. అలాంటి ఘటనల్ని ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము ఒకటే ఆ దేవుని ప్రార్థించేది. ఈరోజు వినాయక చవితి ఊరేగింపులు కూడా ఆయన నిమజ్జనం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడికి ప్రజాసేవ చేసే దాంట్లో మరింత ఉత్సాహాన్ని నింపే విధంగా ఆయన ఆరోగ్యాలు కూడా ఆ శ్రీవారి కృపా కటాక్షాలతో ఆయనకి మరింత
శక్తినిచ్చి ప్రజలు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని సమస్యల నుంచి గట్టెక్కే వరకు ఆయనకు వెన్నుదన్నుగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు జరిగిన ఘటనని తలుచుకుంటూ ఇలాంటి రోజు రాకూడదు, ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇలాంటి రాజకీయంగా కక్షలతోటి కేసులు పెట్టి, మీ అందరికీ తెలుసు హైటెక్ సిటీ భావి తరాలు ఉన్నంతకాలం బిడ్డలు చెప్పుకుంటారు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే శ్రమదానం పేరుతో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించి గ్రామాన కూడా రోడ్లు కానీ ఎల్ఈడి బల్బ్స్ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దీనికి సంబంధించిన స్కూల్ భవనాలు కానీ, ముఖ్యంగా తిరుపతి విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు ఏదైతే అలిపిరి సంఘటనలో ఆయన బాంబు బ్లాస్ట్లో బయటపడి శ్రీవారి ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఈ రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడై, ఎవరైతే రాజకీయాల్లో కక్షలతో 5 సంవత్సరాలు వేలాదిగా పార్టీ నాయకులపైన కేసులు పెట్టారు, వేలాదిగా పార్టీ ఇన్ఛార్జీల పైన కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసు పెట్టి భయపెడితే ప్రజాస్వామ్య వ్యవస్థలో తీర్పు ఎలా ఉంటుందో, ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టిన ప్రజలందరి యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయో జగన్మోహన్ రెడ్డికి తగిన విధంగా గుణపాఠం చెప్పారు. ఈరోజు కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎక్కడ కూడా రాజకీయ కక్షలతో మేము పరిపాలన కొనసాగించాము, ఎక్కడున్నా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏ నియోజకవర్గాల్లో ఎవరైనా మా వాళ్ళని ఇబ్బంది పెట్టినా, ప్రజల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళ చట్ట ప్రకారం శిక్ష అర్హులు తప్ప అక్రమంగా ఎవరిపైన రాజకీయ కక్షలతో ఈ రాష్ట్రంలో పూర్వ పరిస్థితులు రావనే విధంగా చెప్పడమే కాకుండా పార్టీ శ్రేణులందరికీ కూడా ఆ విధంగా ఆయన రాబోయే రోజుల్లో పరిపాలన మొత్తం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నిలిపే దిశగా ఆయన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమి బీజేపీ కానీ ఈరోజు సమిష్టి కృషితో కూడా ముందుకెళ్తూ ప్రజలకు ఏ ఒక్క చిన్న అవసరాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన అందించడమే రాజకీయ నాయకుడి యొక్క లక్ష్యంగా పనిచేయాలనే ఒక దీంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే దేశ ప్రజలంతా కూడా ఈరోజు విజయవాడలో జరిగిన సంఘటనలు చూస్తే ఏదైతే అనుమానాలు, ఆ బోట్లు దాంట్లో రావడం, బ్యారేజ్కి దానికే డ్యామేజ్ అయ్యే విధంగా ఏదైతే గేట్ల పైన దాన్ని వదలడం, ఇవన్నిటిపైన కూడా అనుమానాలు ఉన్నాయి, దాన్ని కూడా నివృత్తి చేయాల్సింది కూడా పోలీసులను ఆదేశించడం, ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కొనసాగిస్తారని కూడా ఈ సందర్భంగా కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ, జరిగిన సంఘటనల్ని, జరిగిన ఆయన జైల్లో ఉన్న రోజుల్లో జరిగిన అనేక మంది ఏ విధంగా సొంత కుటుంబంలో వ్యక్తి ఏ విధంగా అక్రమంగా జైలు పాలైతే బాధపడతారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా బాధపడ్డారు. మీరే చూశారు, హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులంతా కూడా ఆ రోజు ఏ విధంగా నిరసన కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు కనీ విని ఎరుగని విధంగా దేశ విదేశాల్లో 70 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి అరెస్టుకి ఆ రోజు నిరసనలు తెలియజేస్తూ దేశాల్లో కూడా యువత కథలు వచ్చి ఆయనకు అండగా నిలిచిందంటే అది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రజలు వెన్నంటి ఉంటారనడానికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పైన ప్రజలు స్పందించిన తీరని కూడా తెలియజేస్తూ, ఆనాడు స్పందించిన ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలకి, అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి తగిన విధంగా గుణపాఠం చెప్పిన వాళ్ళందరికీ కూడా, దాంట్లో భాగస్వామ్యమైన ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఇప్పటికీ అనేక కార్యక్రమాలు కూడా చేసి మనం చూసాం. రాబోయే రోజుల్లో కూడా తిరుపతి అభివృద్ధి పదంలో నెంబర్ 1గా రాష్ట్రంలో నిలిపే విధంగా కార్యక్రమాలు ఉంటాయని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్,
అలాగే 35వ డివిజన్ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ, తిరుపతి పార్లమెంటరీ కార్యదర్శి మునిరామయ్య, అలాగే తిరుపతి పార్లమెంటరీ ఆఫీస్ కార్యదర్శి మనోహరాచారి, గంధం బాబు, రాజయ్య, అలాగే మీడియా కోఆర్డినేటరు చెంగయ్య, రామచంద్ర, మునిసిద్ధరాచారి, అందరికి కూడా నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచంలోనే గుర్తింపు పొందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ పటంలోనే ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు కక్షపూర్తమే, వేరే ఏ అభివృద్ధి లేదు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా చెప్పొచ్చు, ఇది అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి. చేసిందంటే ఏంది? చంద్రబాబు అరెస్ట్, అలాగే తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలందరినీ అరెస్టు, నాన్ బెయిలబుల్ కేసులు, ఆస్తులు ధ్వంసం చేయడం, ఆస్తులు లాక్కోవడం, ఇవి తప్ప 5 ఏళ్ళు అతని పరిపాలన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కావాల్సింది, ప్రజలకి ఏది ఉపయోగపడాల్సింది చేయనే లేదు. ఈరోజు మా తిరుపతిలో ఆ రోజు అయితే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు, ఆ రోజు తిరుపతిలో మా నాయకులు ఒక 10 మందిని దాకా సబ్ జైల్లో కూడా తరలించారు. వాళ్ళు ఆ రోజు 10 రోజులు జైల్లో ఉండేసి వచ్చారు, చిన్న నిరసన చేసినందుకు. అలాగా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా సంబంధం లేని కేసులన్నీ పెట్టి అరెస్ట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేమి? అర్ధరాత్రుల్లో పట్టుకొని పోయి అతన్ని జైల్లో కూడా వసతి లేని జైల్లో నీళ్ళు ఇవ్వక ఇబ్బందిగా పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజలందరూ కూడా కనీ వెరగని రీతిలో ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి నాయకుడికి అలా ప్రజలు బుద్ధి చెప్పుంటారు. 11 సీట్లకి పరిమితం చేశారు అతన్ని. ఇంకా రాజకీయ పార్టీ అది భూస్థాపన అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కనుమరుగే, ఇంకా ఏదో పార్టీలో విలీనం కావాల్సిందే. వాళ్ళ నాయకులు, వాళ్ళ మంత్రులు, ఎక్స్ మంత్రులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడినారు. ఈ పొద్దు కూడా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు ఏదో సరిగారు ఇది చేయలేదు, అక్కడ విజయవాడ ప్రజలకి అందుబాటులో లేరు అని ఇతను నీళ్ళలో దిగినాడు. ఈ 5 ఏళ్ళు ఏ రోజు కూడా వరదల్లో అతను నీళ్ళలో దిగిందిరా, హెలికాప్టర్లో తిరిగినాడు. చంద్రబాబు గారు 74 సంవత్సరాలు అతను నీళ్ళలో రాత్రి బొగుల్లో నిద్రపోయి, ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు వినాయక చవితి కూడా మేమందరం కూడా కార్యకర్తలందరం కూడా ఇక్కడే రోడ్లోనే జరుపుకున్నాం. ఎవరింట్లో వినాయక చవితి కూడా జరుపుకోలేదు. వినాయక చవితి రోజు కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అదే వినాయక చవితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో రోడ్లో నిలబడుకొని జనాలందరికీ కూడా వచ్చిన వరదల్లో వచ్చిన ఇబ్బందులు పడే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి తగిన ధైర్యం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అతను ప్రజల మనిషి. చాలా సందర్భాల్లో ఇలాంటివి వస్తే ముందుండి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏ మనుషులు మానుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితులు మెచ్చుకోవాలని తెలియజేసుకుంటూ, ఈ అరెస్ట్ అనేది భారతదేశమే కాదు ప్రపంచంలో అందరూ కూడా ఖండించారు. ఏం కేసో కూడా చెలగిన పరిస్థితులు అరెస్ట్ చేశారు. దయచేసి ప్రజలు కూడా అందరికి కూడా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలకు, ప్రజలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి వెంకటేశ్వర స్వామి, అలివేల మంగమ్మ ఆశీస్సులు అతనికి నిండుగా ఉండి సంతోషంగా ఈ రాష్ట్ర పరిపాలన సాగించాలి, ప్రజలకు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తయారు చేయాలని కోరుకుంటున్నాం.